రుచి తెలియజేసినట్లయితే వారు కూడా రుచి అనుభవించేటువంటి అవకాశం కలుగుతుంది. ఇది కూడా ఒక సేవ కింద మనం భావించుకోవచ్చు. అంటే తాత్విక సేవ చెప్పబడుతుంది. ఆ తాత్విక సేవ మనం పొందుతూ మన తోటి వారికి కూడా ఆ ప్రసాదం ఇవ్వగలిగినట్లయితే వారి జీవితాల్లో కూడా ఆధ్యాత్మిక జ్యోతులు వెలిగించవచ్చు. కాబట్టి మనం ఒక మంచి పని మనం పొందుతూ మనం మంచి 10 మందికి పంచడమే ఆధ్యాత్మిక తత్వము. అటువంటి ఆధ్యాత్మిక తాత్విక బాట మా తల్లి గారు మాతృమూర్తి గారు బాల్య దశ నుండే మాకు నేర్పుతూ తండ్రి గారి అడుగుజాడు ఆశ్రమ పీఠాధిపతి అడుగుజాడులో ప్రయాణం సాగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవన తత్వాన్ని మాకు తెలియజేశారు. ఆ విధంగా మేము అనుభవించి ఈ నవమ పీఠాధిపతిగా పొందినటువంటి అనుభూతి ఆ జీవిత పాఠాలే మీ ముందు ఒక ఆధ్యాత్మిక పాఠాలుగా ప్రసాదించడం జరుగుతుంది. అటువంటి పాఠాలు తమను కూడా పొంది ఈ తాత్విక అనుభూతితో జీవన సంస్కారాన్ని అందులో ఆధ్యాత్మిక బాటగా మార్చుకొని ప్రయాణం సాగించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. స్వామి యొక్క సందేశాన్ని అందులో శ్రద్ధగా విన్నారు. మరి స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి ఒక కీర్తన ఉంది. అది స్త్రీ మీదుగా వరంగా. ఈ కీర్తనని మన సభా సభ్యులు శ్రీమూర్తులు ఒక నలుగురు వచ్చి కీర్తన పాడవలసింది విజ్ఞప్తి. స్వామి రాజమండ్రిలో ఉన్నప్పుడు సీతామహాలక్ష్మి గారి ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ చదువుకున్నారు ఇంటర్మీడియట్ కానించి. అక్కడ ఆ స్వామికి ఒకసారి నిద్ర పట్టకపోతే ఆవిడ నా పాట పాడమని అవ్వలేదు. సీతారత్నం గారు ఆవిడ్ని పాడితే చక్కగా నిద్రపోయేవారంట. ఆ కీర్తన సభా సభ్యులు శ్రీమూర్తులు ఒక నలుగురు వచ్చి కీర్తన పాడవలసిన విజ్ఞప్తి. ప్రసన్న గారు, దుర్గలక్ష్మి గారు, పద్మ గారు, ఇంకొక ఇద్దరు మణిగారు, లత గారు బయట మాట్లాడుతున్నారు. 10 నిమిషాలు పడుతుంది ఈ కీర్తన. అత్యంత భక్తి శ్రద్ధలతో పాడవలసి విజ్ఞప్తి చేస్తూ సభా సభ్యులందరూ కూడా పాడండి. అందరూ కూడా స్వామికి అత్యంతమైనటువంటి ఇష్టం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మికాచార్యుల సాష్టాంగ నమస్కారాలు. శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీనీరవరములిడగా భక్తుల విముఖిని కాంజలి వేడగా ఆ మహాస్వామి కలికి అవతారమెత్త సంకల్పించెను. అవతారమెత్త సంకల్పించెను. స్వర్గీయ దివిజ కోటి నిర్గమన విధములెప్పడజెప్పెను. మర్గులింద్రాదులప్పుడు అగ్గిరాయాదే సరారాజులై అగ్గిరాయాదే